నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఆక్యుపంక్చర్తో నడుం నొప్పి మాయం, షుగర్ వచ్చాక అన్నం మానేయాలా, బ్రెయిన్ ట్యూమరా, భయం వద్దు, ఇంకా హెల్త్ టిప్. వయసులో ఉన్నప్పుడు తిండి విషయంలో పెద్దగా చింత ఉండదు. ఏం తిన్నా ఎలా తిన్నా నిశ్చింతగా కాలం గడిచిపోతుంది. వయసు పైబడుతున్న కొద్దీ ఈ నిశ్చింత క్రమంగా తగ్గిపోతుంది. ఏం తింటున్నాం, ఎలా తింటున్నామనే విషయంలో కాస్త వెనకా ముందు చూసుకోవాల్సి వస్తుంది. మునుపటిలా రాళ్లను సైతం అరిగించుకునే శక్తి సన్నగిల్లుతుంది. వయసుతో పాటు ఒంట్లో జీవక్రియలు మందగిస్తాయి. జీర్ణశక్తి తగ్గుతుంది, ఆకలి తగ్గుతుంది. ఓవైపు షుగర్, బీపీ, క్యాన్సర్ల వంటి పీడించే జబ్బులు, మరోవైపు వాటిని అదుపులో ఉంచుకోవడానికి వాడే మందుల మూలంగా పొట్టలో సమస్యల చిట్టా పెరుగుతుంటుంది. ఇలాంటి నేపథ్యంలో రోజువారీ ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత ఆహార నియమాలు చక్కగా ఉంటే అవే అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయని చెబుతారు పోషకాహార నిపుణులు. 50 నుంచి 65 ఏళ్ల వరకు ఆ మధ్య పీరియడ్లో ఎన్నో రకాల శారీరక మార్పులు రావడం వలన ఎన్నో చిన్న చిన్న అంటే ఇప్పుడు షుగర్ అన్నది 45 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి బీపీ పెరిగిపోతుంది, హార్ట్ పేషెంట్స్ వస్తున్నారు, తర్వాత మిగతా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తర్వాత ఇప్పుడేమో నాన్ ఆల్కహాటిక్ ఫ్యాటీ లివర్స్ అని వస్తున్నాయి. పిల్లలు బాగా బరువు పెరిగిపోవడం వలన NAFLD అంటారు, అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. లివరులో కొవ్వు పదార్థాలు బాగా ఇదైపోవడం వలన మనుషులు స్థూలకాయాలు అవ్వడం వలన వస్తాయి. ఇవన్నీ 65 ఏళ్ల లోపల వచ్చే సమస్యలు అన్నీను. ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి స్పెషల్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. షుగర్ పేషెంట్స్ ఉంటారు, షుగర్ పేషెంట్స్కి ఆ డయాబెటిక్ వాళ్ళకి సాధ్యమైనంత మటుకు ఎక్కువ ఇంధనం వచ్చే ఆహార పదార్థాలు, అంటే ఇంధనం అంతా షుగర్ కింద మారుతుంది. కాబట్టి ఉత్తి పంచదార షుగరే అని కాదు, ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాల్లో ఇప్పుడు కొవ్వు ఎక్కువగా ఉండి లేకపోతే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవన్నీ తిన్నా అవి కూడా క్యాలరీస్ కింద కన్వర్ట్ అయిపోయి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఉప్పు రోజుకి నార్మల్గా ఉన్న మనిషి 2 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. 2 గ్రాములు అంటే ఒక చిన్న టీ స్పూన్లో సగం టీ స్పూన్ రోజంతటికి తీసుకోవాల్సిన ఉప్పు శాతం. ఇంకోటి ఏంటంటే ఇదేంటి నేను చెప్పేది, ఇది పైన వేసే ఉప్పే కాదు, చాలా కూరగాయల్లో వాటిల్లోనే ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు ఈ ఉప్పు కలిపితే చాలా ఎక్కువైపోద్ది. కాబట్టి మనిషికి బీపీఏ కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. తీసుకున్న మందులు కూడా సరిగ్గా అబ్జార్బ్ కావు. అందుకని ఉప్పు శాతం బాగా కంట్రోల్ చేయాలి. అదేవిధంగా షుగర్ బాగా తగ్గించాలి. ఆహార నియామకాలు చేసుకున్నప్పటికీ మనిషికి ఎక్సర్సైజ్ లేకపోతే ఈ ఇంధనం కరగదు. కాబట్టి అదంతా బరువు అయిపోయి అన్నీ ఇటు బీపీ పెరగడం ఏంటి, తర్వాత ఏమో షుగర్ పెరగడం ఏంటి, ఇటువంటి తరపులన్నీ వస్తాయి. ఇవన్నీ 65 ఏళ్లలో సరిగ్గా స్టార్ట్ అవుతాయి, అది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇది చాలా క్రూషియల్ పీరియడ్. ఈ ఏజ్లో మటుకు మంచి ఎక్సర్సైజ్ ఉండాలి, సరి అయిన సమతులిత ఆహారం తీసుకొని వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకోగలిగితే ఆరోగ్యకరంగా ఉంటారు. 60 ఏళ్లు దాటిన వాళ్లలో చాలామంది ఏం తిన్నా సహించడం లేదని, తినే తిండికి రుచి పచ్చి లేదని వాపోతుంటారు. ఇంట్లో కోడళ్ళు, కూతుళ్ళు ఎంతో రుచిగా శుచిగా వండి పెడుతున్నప్పటికీ ఇలా ఫిర్యాదులు చేస్తుంటారు. నిజానికి ఇందులో పెద్దవాళ్ల తప్పేమీ లేదు. నాలుక మీద రుచిమొగ్గలు తగ్గిపోవడం, ఉన్న కాసిన్ని రుచిమొగ్గలకు సరిగ్గా రుచిని గ్రహించలేకపోవడంతో వారికి ఏం తిన్నా చప్పిడిగానే ఉంటుంది. ఇక వాసన విషయంలోనూ అంతే. ఆహారం ఎంత కమ్మగా ఉన్నా సరిగ్గా వాసనను గ్రహించలేరు. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజువారీ ఆహార నియమాల్ని కాస్త సవరించుకోవాలి. తేలికగా త్వరగా జీర్ణమయ్యే బలవర్ధకమైన ఆహారాల్ని మాత్రమే తీసుకోవాలి. ఎముకల్లో పటుత్వం చక్కగా ఉండేందుకు విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా లభించే పాల పదార్థాల్ని తరచూ తీసుకోవాలి. రోజుకో గ్లాసుడు పాలను తప్పనిసరిగా తాగుతుండాలి. కనీసం మనిషికి ఒక 8 గంటలు నిద్ర ఉండాలి. లేట్ నైట్స్ ఆ సినిమాలు చూసి లేకపోతే 24 గంటలు సెల్ ఫోన్ల మీద చూసుకొని లేట్ చేసేసి గబగబా సినిమా చూస్తూ లేకపోతే సెల్ ఫోన్ చూస్తూ తినేసి, తిన్నప్పుడు మీరు ఎంజాయ్ చేయండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా తిండి మీద ఉండాలి. అప్పుడు ఏమవుద్ది, తిండి మీరు ఎంజాయ్ చేస్తారు, అది ఒంటికి పడుతుంది, అది డైజెస్ట్ అవుద్ది, మనకు కావలసినంత పదార్థాలు అనేటివి ఒంటికి లభ్యమవుతాయి. ఎలా ఉన్నా సరే 50 నుంచి 65 ఏళ్ళ వరకు చాలా జాగ్రత్తగా తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని వాళ్ళు ఆరోగ్యాన్ని మన శరీరం యొక్క క్రమశిక్షణగా పెరిగించి చేసుకుంటూ ఉంటే ఏ రకమైన జబ్బులు రావు. లేదు అన్నారంటే అవి వచ్చినాయి 65 ఏళ్ళు దాటిన తర్వాత
కంట్రోల్ లేకుండా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకటి, శారీరక స్థితి కూడా క్షీణమైపోతూ ఉంటుంది. అవయవాలు చిన్నప్పుడు ఉన్నంత ఆరోగ్యకరంగా శక్తినిచ్చి దెబ్బలాడుకునే శక్తి ఉండకపోవడం వలన వాళ్ళన్నిటికీ ఏటికాటికి నీరసపడిపోతారు. దానివల్ల అది ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు 65 ఏళ్ళ వరకు ఏంటంటే మన క్రమశిక్షణగా తినే ఆహారం జాగ్రత్తగా చూసి సమతులిత ఆహారం ఏదైతే ఉందో అది తీసుకోవాలి. సమతులిత ఆహారం అంటే నేను అన్ని క్వాంటిటీస్ చెప్పను. జనరల్ ఏంటంటే ఒక ప్లేట్ ఉంది, మై ప్లేట్ ఫర్ ద డే అని ICMR వాళ్ళు చెప్పారు, జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు తీసుకొచ్చారు. అదేంటంటే ఒక రౌండ్ ప్లేట్, 8 ఇంచీల రౌండ్ ప్లేట్లో సగం ప్లేట్ అంతా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అయ్యే ఉండాలి. మిగతా సగం ప్లేట్లో ఒక పావు ఏమో గింజ ధాన్యాలు ఉండాలి. ఇంకొక పావులోనే పప్పులు, తర్వాత మాంసకృతులు అంటే కోడిగుడ్లు, పప్పులు ఇలాంటివన్నీ ఉండాలి. సో రోజంతటికి సరిపడిన నూనె ఎంతంటే 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. మనం ఏంటి అరకిలో, పావు కిలో వరకు మనం అందరం వాడేస్తాం. అన్ని ఫ్రైలు అంటాం, డీప్ ఫ్రైలు అంటాం, పూరీలు అంటాం, తర్వాత గారెలు అంటాం, రకరకాల బోళ్ళంత నూనె వచ్చేస్తూ ఉంటాయి. ఆ నూనె వలన మనకి క్యాలరీస్ ఎక్కువ పెరిగిపోతాయి, బరువు చాలా పెరిగిపోతారు. ఇలాంటివన్నీ ఎందుకంటే 65 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనం ఖాళీగా ఉంటాం, రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటాం, ఏం తొయ్యదు. ఇటువంటివన్నీను ఈ స్నాక్స్ అని, ఇవన్నీ చిప్స్ అని, లేకపోతే బర్గర్స్ అని, పిజ్జాస్ అని రకరకాలు తెస్తూ ఉంటాం, అవన్నీ తినేస్తూ ఉంటాం. అందులో వాళ్ళు కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఆ కెమికల్స్ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అటువంటి ఆహార పదార్థాలు బాగా తగ్గించాలి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక మెయిన్ పాయింట్, నూనెలు ఇవాళ రేపు రకరకాల నూనెలు వస్తున్నాయి. ఎన్నో రకాల వెజిటబుల్ ఆయిల్స్, పామ్ ఆయిల్స్. ఈ పామ్ ఆయిల్ కూడాను శరీరానికి మంచిది కాదు. అదేంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు సాధ్యమైనంత మటుకు ఇటు కుసుమ నూనె కానీ, పల్లి నూనె కానీ ఇటు వాడుకోవడం మంచి. పండ్లు రసాల కింద కానీ, వెజిటబుల్స్ సూప్స్ కింద కానీ, లేకపోతే బాగా బాయిల్ చేసిన వెజిటబుల్స్ కానీ ఇస్తూ ఉంటే వాళ్ళకి మంచిది, చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇంకా పెరుగు, పాలు అన్నారు. అందులో ఉన్న కొవ్వు శాతం తక్కువ ఉన్న పాలు వాడాలి. అంటే 2% లేకపోతే 1% కొవ్వు ఉన్న శాతం తీసుకోవాలి. వయసు పైబడుతున్న కొద్దీ చాలామందికి మలబద్ధకం పెద్ద సమస్యగా మారుతుంటుంది. రోజువారీ ఆహారంలో పీచు బాగా లభించే పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం ఎక్కువగా తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. అందరిలాగే వృద్ధులు కూడా నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించడం మంచిది. ముఖ్యంగా నెయ్యి, డాల్డా వంటి సంతృప్త కొవ్వులు తగ్గించి పొద్దుతిరుగుడు నూనె వంటివి మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు, గుండెపోటు ముప్పును నివారించుకునేందుకు తరచూ చేపల్ని తినడం చాలా మంచిది. వయసు మీద పడుతున్న కొద్దీ దప్పిక కూడా బాగా తగ్గిపోతుంటుంది. అయితే దాహం వేయడం లేదని నీళ్లు తాగకుండా ఉండడం అంత మంచిది కాదు. దాహం వేసినా వేయకున్నా తరచూ మంచినీళ్లు తాగుతుండాలి. ఆహారాన్ని కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ పాటించడం కొంచెం కష్టమే అయినా మన ఆరోగ్యం కాబట్టి మనమే శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం విషయంలో ఇలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే జీవితపు ఆఖరి మజిలీని ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేయచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. నడునొప్పి అనేది ఇవాళ మనలో చాలా మందికి ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇక వయసు మళ్లిన వాళ్లలో చాలా మంది నడుము నొప్పితో ఒకటే ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజానికి నడుములో నొప్పి అనేది 3 నెలలు దాటినా తగ్గకపోతే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా పరిగణించాలని చెబుతారు డాక్టర్లు. నడుము నొప్పితో బాధపడే వారికి కొంతమందికి మందులు, ఫిజియోథెరపీ, వ్యాయామాలతో నొప్పి తగ్గుతూ ఉంటుంది. కానీ కొందరికి వీటితో పెద్దగా ఫలితం కనిపించదు. ఇలాంటి వారికి మందులతో పనిలేని ఆక్యుపంక్చర్ చికిత్స మేలు చేస్తున్నట్లు జామా పత్రికలో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటుంది. ఆక్యుపంక్చర్లో సన్నటి సూదులను చర్మము కింద గుచ్చుతారు. ఇవి ఆయా కేంద్రాలను ఉత్తేజితం చేసి నొప్పులు తగ్గటానికి తోడ్పడతాయి. వృద్ధుల్లో దీని ప్రభావాలను గుర్తించడానికి 65 ఏళ్లు పైబడిన 800 మందిని ఎంచుకుని 12 వారాల పాటు అధ్యయనం చేశారు. కొందరికి మందులు మాత్రమే ఇవ్వగా మరికొందరికి మందులతో పాటు ఆక్యుపంక్చర్ చికిత్స కూడా చేశారు. ఇంకొందరికి ఆక్యుపంక్చర్ చికిత్సను మరింత ఎక్కువ కాలం ఇచ్చారు. వీరిలో మందులు మాత్రమే వేసుకున్న వారితో పోలిస్తే ఆక్యుపంక్చర్ చికిత్స తీసుకున్న వారిలో నడుం నొప్పి మరింతగా తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. 6 నెలల తర్వాత తమ పనులు తాము చేసుకోవటమూ మెరుగైంది. ఏడాది తర్వాత వైకల్యం కూడా తగ్గినట్లు గుర్తించారు. అలాగే ఆందోళన తాలూకు లక్షణాలు కూడా తగ్గాయి. నడునొప్పి తగ్గటానికి ఇప్పటికే రకరకాల మందులు వేసుకుంటున్న వారికి ఆక్యుపంక్చర్ ఒక ప్రత్యామ్నాయం కాగలదని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఒంట్లో షుగర్ జబ్బు ఉందని తెలియగానే మనలో చాలా మంది పథ్యాల బాట పడుతూ ఉంటారు. అన్నాన్ని పూర్తిగా మానేస్తూ ఉంటారు. ఒట్టి చపాతీలు, రాగి సంగటి తినటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. షుగర్ ఉన్నప్పుడు అన్నం తినకూడదని, అన్నం తింటే గ్లూకోజు అమాంతం పెరిగిపోతుందని గట్టిగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? షుగర్ జబ్బు ఉన్నప్పుడు నిజంగానే అన్నం మానేయాలా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. వైట్ రైస్ ఈజ్ ఏ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. తినగానే జీర్ణం అయిపోయి ఈజీగా షుగర్ స్పైక్ కాజ్ చేసే ఫుడ్ కాబట్టి యూజువల్గా మేము అంటే మీరు కనుక మైల్డ్ డయాబెటిక్ అనుకోండి అప్పుడప్పుడు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ వైట్ రైస్ బేస్డ్ ఫుడ్ కానీ వైట్ రైస్ కానీ అయితే ఖచ్చితంగా మీకు తినగానే షుగర్ స్పైక్ అయితే అవుతుంది. మీరు ఇడ్లీ తిన్నా కూడా బియ్యం పిండి నుంచే మనం చేస్తాం కాబట్టి ఇడ్లీ తిన్నా మీకు గంటన్నరలో మీకు ఆకలేస్తుంది. అదే మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ 2 తిన్నారనుకోండి మీకు 3 గంటల వరకు ఆకలి వేయదు. ఎందుకు అంటే జీర్ణం చేసుకోవడానికి మన ఇంటెస్టైన్స్కి కొంచెం టైం పడుతుంది. ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి కొంచెం ఎక్కువ. కాబట్టి ఈ సింపుల్ కార్బ్స్ని మనం అవాయిడ్ చేయాలి. కుదిరితే మీరు వైట్ రైస్, మీరు కనుక షుగర్ కంట్రోల్ బాగాలేదు అనుకున్నప్పుడు ఈ హై గ్లైసెమిక్ ఫుడ్స్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ లైక్ వైట్ రైస్, ఇడ్లీ, మైదా, దెన్ దోశ కూడా మీరు కనుక ఇఫ్ యూ మేక్ ఫ్రమ్ వైట్ రైస్, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తేనే మంచిది. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్, ఇన్ఫ్యాక్ట్ లో జిఐ రైస్ అని కూడా మనం మార్కెట్లో చూస్తూ ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ రైస్ విషయంలో అయితే వాట్ వీ రికమెండ్ ఈజ్ అన్పాలిష్డ్, అంటే బ్రౌన్ రైస్. ఇది బెటర్. ఎందుకు అంటే తినగానే జీర్ణం అవ్వకుండా ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం ఎక్కువ ఉండేలాంటి ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. అంటే ఒకవైపు ఫైబర్ ఎక్కువ ఉండాలి, ఇంకోవైపు కాంప్లెక్స్ కార్బ్స్ ఎక్కువ ఉండాలి. మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ ఫర్ ఎగ్జాంపుల్ జోవార్, సోర్గం, బాజ్రా, ఇవన్నీ కూడా వీటితో పాటు ఇలాంటి రైస్ తీసుకుంటే, రైస్ కానీ ఇలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మీకు తినగానే వచ్చే స్పైక్, దాన్ని పోస్ట్ ప్రాండియల్ స్పైక్ అంటాం, అవి మనం తగ్గించుకోవచ్చు, బ్లంట్ చేయొచ్చు. యూజువల్గా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకుంటే మీకు ఒక స్పైక్ వస్తుంది. అంటే అది ఇట్ కెన్ రీచ్ 250 ఆల్సో. అంటే తినగానే 250, 270 షుగర్ వెళ్తే మాత్రం అది ఖచ్చితంగా ప్రాబ్లమే. కాబట్టి తిన్న వెంటనే మీకు స్పైక్ అవ్వని ఫుడ్స్ని మీరు ఎంకరేజ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ CGM, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ లాంటిది ఒక చిన్న స్టిక్కర్ వస్తుంది. మనం అది పెట్టుకోగానే మీరు తిన్న ఫుడ్స్తో దేంతో స్పైక్ అవుతుంది, దేంతో అవ్వట్లేదు అనేది మీరు తెలుసుకోవచ్చు. అది రియల్ టైం ఒక 2 వీక్స్ ఒక స్టిక్కర్ లాగా ఉంటుంది. అండ్ ఫోన్కి లింక్ కూడా చేసుకోవచ్చు. మీరు తిన్న ఫుడ్తో ఎంత పెరుగుతుంది అనేది మీకు ఇమీడియట్గా తెలిసిపోతుంది. కాబట్టి ఆ CGM కూడా మీకు హెల్ప్ చేస్తుంది. బట్ ఓవరాల్గా గ్లైసెమిక్ ఇండెక్స్ వైజ్ లోవర్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఖచ్చితంగా బెటర్. ఎందుకంటే వీటితో మీకు స్పైక్స్ రావు కాబట్టి మీకు తద్వారా HbA1c కాంట్రిబ్యూషన్ పోస్ట్ ప్రాండియల్ నుంచి కాంట్రిబ్యూషన్ తగ్గుతుంది. కాబట్టి మీ HbA1c కూడా ఖచ్చితంగా 6.5 రేంజ్కి మీరు తీసుకురాగలుగుతారు. కణితి ఎక్కడ కనిపించినా మనకు కంగారే. అది క్యాన్సర్ గడ్డేమోనన్న భయం అనుక్షణం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. ఇక కణితి పైకి కనిపించకుండా తలలో, అది కీలకమైన మెదడులో పురుడు పోసుకుంటే ఆ భయానికి అంతుండదు. మెదడులో ఏ భాగంలో గడ్డ పుట్టుకొస్తే ఆ భాగం ఆధీనంలోని అవయవాలు మొత్తం ప్రభావితమవుతాయి. కదలికలు, చురుకుదనం పాళ్లు తగ్గడంతో పాటు మొత్తంగా ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. కొన్నిసార్లు ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. మెదడును నొక్కేస్తూ మన ప్రాణాల మీదకు తీసుకువచ్చే బ్రెయిన్ ట్యూమర్లకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మెదడులో కణితులు ఎందుకు పుట్టుకొస్తాయి? ఈ మెదడులో కణితులు రకరకాలు ఉంటాయండి. బేసిక్గా ఏంటంటే మెదడు పైన పొర, దానిపైన ఎముక ఉంటాయి. సో ఈ కణితులు అనేవి ఎక్కడి నుంచైనా రావచ్చు. ఒకటేనంటే మెదడు పొర నుంచి రావచ్చు, వాటిని సాధారణంగా మెనింజియోమాస్ అంటాము. లేదంటే బ్రెయిన్ లోపల దాని సబ్స్టెన్స్ నుంచే రావచ్చు. దాంట్లో ఏంటంటే గ్లయోమా కానీ అట్లాంటి ట్యూమర్స్ ఉంటాయి. లేదంటే బ్రెయిన్ లోపల నీరు ప్రొడ్యూస్ చేసే ఏరియాస్ ఉంటాయి, సో అక్కడి నుంచి కణితి రావచ్చు. లేదంటే వేరే చోట ఎక్కడైనా క్యాన్సర్ ఉంటే అది బ్రెయిన్లోకి తిరిగి గడ్డలాగా తయారవచ్చు. బ్రెయిన్ ట్యూమర్లు ఎన్ని రకాలుగా ఉంటాయి? సింపుల్గా చెప్పాలంటే అండి 2 రకాల కింద అనుకోవచ్చు. ఒకటి క్యాన్సరస్ టైప్, ఒకటి నాన్ క్యాన్సరస్ టైప్. సో ఇందులో ఏంటంటే మనకి ఎక్కడి నుంచి వచ్చిన దాన్ని బట్టి దాని తాలూకా స్వభావం ఎట్లా ఉంటుంది అనేది చెప్తాము.
యూజువల్ ఏంటంటే ఒక్కొక్కసారి మనము ఆపరేషన్ చేసి ఆ గడ్డని బయాప్సీకి పంపిస్తే కానీ మనకి అది ఏం టైప్ ఆఫ్ గడ్డో తెలియదు. చాలా వరకు ఏంటంటే మనము స్కాన్ చూసి చెప్పగలుగుతాం ఇది క్యాన్సర్ గడ్డనా లేకపోతే నాన్ క్యాన్సరస్ గడ్డనా అని. కానీ కరెక్ట్గా చెప్పాలి అంటే ఆపరేషన్ చేసి మాత్రమే చెప్పగలుగుతాము. కణితి అనగానే క్యాన్సర్ అనుకోవటం కరెక్టేనా? బ్రెయిన్లో క్యాన్సర్ కణితి వచ్చింది అనగానే అన్ని క్యాన్సర్ గడ్డల్లో అవ్వవు. గడ్డ లొకేషన్ బట్టి, గడ్డ ఎక్కడి నుంచి వచ్చిన దాన్ని బట్టి, గడ్డలో స్కాన్లో చూసినప్పుడు మనకి ఎలా ఉంది అన్న దాన్ని బట్టి రఫ్గా చెప్పగలుగుతాం మనం ఇది క్యాన్సర్ గడ్డనా కాదా అని. క్యాన్సర్లో కూడా టైప్స్ ఉంటాయండి, స్టేజెస్ ఉంటాయి. అంటే స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. యూజువల్లీ స్టేజ్ 2 అట్లా ఉన్నాయనుకోండి, మనకి అంత అగ్రెసివ్ ట్యూమర్స్ ఉండవు అవి. తీవ్రమైన తలనొప్పి, వాంతులు అవుతుంటే మెదడులో కణితులు ఉన్నట్టుగా అనుమానించవచ్చా? ఈ గడ్డ ఉండే లొకేషన్ బట్టి మనకి ఎట్లాంటి సిమ్టమ్స్ వస్తాయన్నది ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి గడ్డ మాట్లాడే ప్రదేశంలో ఉందనుకోండి, మాట సరిగ్గా రాకపోవడము, లేదంటే చెయ్యి కాళ్ళు పనిచేసే ప్రదేశంలో ఉంటే చెయ్యి కాళ్ళలో వీక్నెస్ రావడం కానీ, లేదంటే గడ్డ దాని ఇరిటేషన్ ఉండే స్వభావం ఉందనుకోండి, ఫిట్స్ రావడం కానీ, లేదంటే మన బిహేవియర్ ఉండే చోట గడ్డ ఉందనుకోండి, అప్పుడు మన బిహేవియర్ డిస్టర్బెన్సెస్ రావడం, ఇట్లాగా. అంటే మన కంటి నరం పైన ఉందనుకోండి, విజన్ సరిగ్గా లేకపోవడం, ఇట్లా రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. హెడేక్ వస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయి అన్నప్పటికీ ఏంటంటే యూజువల్లీ అప్పటికి గడ్డ చాలా పెద్దగా అయ్యి బ్రెయిన్లో ప్రెషర్ పెరిగినప్పుడు ఇట్లాంటి ఇవి వస్తాయన్నమాట. సో అన్ని హెడేక్స్, అన్ని వామిటింగ్స్ని మనము బ్రెయిన్ ట్యూమర్ అనుకోకూడదు, కానీ కొన్ని శాతంలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్స్ని మీరెలా నిర్ధారించుకుంటారు? పెద్ద డౌట్ లేదు అంటే అసలు రూల్ అవుట్ చేసుకోవడానికి మామూలుగా సిటీ స్కాన్ చేస్తాము. నెక్స్ట్ లెవెల్లోకి వస్తే మనకి ఎంఆర్ఐ స్కాన్స్ ఉంటాయి. ఎంఆర్ఐలో ఏంటంటే కొంచెం టైం ఎక్స్ట్రా తీసుకుంటుంది, కాకపోతే మనకి లోపల బ్రెయిన్ అనాటమీ కానీ ఆర్కిటెక్చర్ కానీ బాగా తెలుస్తుంది. సో అందులో ఏమైనా గడ్డలు ఉన్నాయా, చిన్న గడ్డలు ఉన్నాయా, అట్లాంటివన్నీ కొంచెం డీటెయిల్డ్గా తెలుస్తాయి. సో ఈ ఎంఆర్ఐలోనే మళ్ళీ మనం అవసరమైతే ఒక మందు ఇచ్చి, కాంట్రాస్ట్ ఇచ్చి, మళ్ళీ బ్రెయిన్ ఆ గడ్డ తాలూకు స్వభావం ఎట్లా ఉంది అన్నది తెలుసుకుంటాం. సో యూజువల్లీ ఏం చేస్తామంటే మనకి గడ్డ ఉంది అని అనుమానం ఉన్నప్పుడు ఒకసారి ఎంఆర్ఐ అడుగుతాము. ఎంఆర్ఐ వచ్చాక దాన్ని బట్టి ఆ గడ్డ నైజం ఎట్లా ఉంది అన్నది తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి కాంట్రాస్ట్ అడుగుతాము. లేదా అంటే ఇంకా అవసరమైతే దానికి సంబంధించిన యాంజియోగ్రామ్ కానీ లేదంటే వీనోగ్రామ్ కానీ అట్లా కూడా తెలుసుకుంటాం. ఇంకా గడ్డ దాని తాలూకా కెమికల్ కాంపోజిషన్ ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి ఎంఆర్ఎస్ అని ఒక ఇది ఉంటుంది. సో అట్లాగా మనం రకరకాల ఇమేజింగ్ చేసి తెలుసుకుంటాం. బ్రెయిన్ ట్యూమర్స్కి చికిత్స ఎలా ఉంటుంది? సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్ అని ఒక డయాగ్నోసిస్ మనం పెట్టుకున్నాక యూజువల్లీ సర్జికల్ ఆప్షన్సే ఉంటాయండి. అన్లెస్ ఏంటంటే గడ్డ చాలా చిన్నగా ఉంది, లేదంటే లొకేషన్ చాలా క్లిష్టమైన లొకేషన్లో ఉంది, అలాంటి టైంలో మనము అబ్జర్వేషన్ చెప్తాము. ఒకవేళ కానీ అది మనకి పెద్ద గడ్డ అయింది, లేదంటే దాంతో మనకి సిమ్టమ్స్ ఉన్నాయి, డెఫినెట్లీ ఇది గడ్డ అన్నప్పుడు మనము ఆపరేషన్కే ప్లాన్ చేసుకుంటాం. ఆపరేషన్కి ప్లాన్ చేసుకునే ముందు మనము కావాల్సిన ఇమేజింగ్ చేస్తాము, అంటే మన ఎంఆర్ఐ కానీ ఇవన్నీ. సో ఆపరేషన్ ప్లానింగ్లో ఏంటంటే గడ్డలు ఎక్కడున్నాయన్న దాన్ని బట్టి మన ప్రొసీజర్, మన ఇన్వెస్టిగేషన్స్ దాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇంపార్టెంట్ లొకేషన్లో ఉందనుకోండి, అంటే చెయ్యి కాలు పనిచేసే చోట కానీ మాట్లాడే చోట కానీ ఉంది అనిపించింది, మనం ఒకసారి ఫంక్షనల్ ఎంఆర్ఐ చేయిస్తాం. అందులో ఏంటంటే పేషెంట్ మాట్లాడుతూ ఉంటాడు, ఎంఆర్ఐ చేస్తారు, లేదంటే చెయ్యి కదిపిస్తూ ఉంటాడు, ఎంఆర్ఐ చేస్తారు. సో దాంట్లో ఏమవుతుందంటే గడ్డకి ఆ చేయి కాళ్ళు కదిపే ప్రదేశం ఎక్కడ ఉందో బ్రెయిన్కి ఆ రెండింటి రిలేషన్ చెక్ చేసుకుంటాం. ఈ గడ్డ దాన్ని ఏమైనా ముట్టుకుంటుందా, దాన్ని మనం ఈ ఆపరేషన్ చేసి గడ్డను తీస్తే ఆ ఫైబర్స్ ఏమైనా డిస్టర్బ్ అవుతాయా, ఇట్లా అని మనము ఈ ఇమేజింగ్స్ అన్నీ చేసి ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకొని దాని ద్వారా సర్జరీ చేస్తాం. ఇందులో ఒక టైప్ ఏంటంటే చిన్నపిల్లల్లో కొంతమందికి బ్రెయిన్ స్టెమ్లో గ్లయోమాస్ అంటాం. అట్లాంటి వాటిలో ఏంటంటే మనము డైరెక్ట్గా ఇంకా దానికి ఆపరేషన్ చేయకుండా డైరెక్ట్గా రేడియేషన్ అని చెప్తాం. బ్రెయిన్ ట్యూమర్స్ చికిత్సలో కొత్తగా వచ్చిన ప్రక్రియలేంటి? ఎవ్రీ ట్యూమర్కి మనం యూజువల్గా వాడేది ఏంటంటే మనకి ఆ స్కల్ ఓపెన్ చేయడానికి డ్రిల్ అవసరం ఉంటుంది. నెక్స్ట్ దాన్ని చూసి హై మ్యాగ్నిఫికేషన్లో చూసి దాన్ని మనం సర్జరీ చేసి తీసేస్తాము. సో మైక్రోస్కోప్, ఈ రెండు బేసిక్ మినిమం ఇవి.
సో దీనిపైన ఏమవుతుందంటే మనకి ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని లో గ్రేడ్ క్యాన్సర్స్ ఉంటాయి. అవి ఏమవుతాయంటే మనం ఓపెన్ చేసి చూసినప్పుడు గడ్డలాగా ఏం కనబడదు. మనకి స్కాన్లో చూస్తే గడ్డలాగా కనబడుతుంది, కానీ మనం డైరెక్ట్గా బ్రెయిన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే అంతా ఒకేలా ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఫ్లోరెసెంట్ ఇంజెక్షన్ ఇచ్చి అప్పుడు ఒక్కొక్కసారి ఆ గడ్డ మనకి అది వేరేగా కనబడుతుంది. అప్పుడు ఆ గడ్డని మనము డిసెక్ట్ చేసి తీసేస్తాం. ఇట్లాగ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి చుట్టుపక్కల ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉండొచ్చు, స్పీచ్ ఏరియా కానీ లేదంటే చేయి కాలు కదిపే ఏరియా కానీ. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి పేషెంట్ని మెలకు ఉంచుతాము. సో దీంట్లో ఏమవుతుందంటే అవేక్ క్రేనియోటమీ అంటాము. ఇందులో పేషెంట్ మెలకుగా ఉండి ఆపరేషన్ చేసినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మాటల్లో కొంచెం స్పష్టత తేడా వస్తుంది, లేదంటే చేయి కాళ్ళు మూమెంట్లో వీక్నెస్ లాగా అనిపిస్తుంది అంటే అక్కడికి మనం సర్జరీని అబార్ట్ చేసేస్తాం. ఇంకా ఏంటంటే మనకి నావిగేషన్ అని ఉంటుంది. ఒకవేళ గడ్డలు చిన్నగా ఉన్నాయి లేదంటే లోపల డీప్ సీటెడ్ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తామంటే బ్రెయిన్ తాలూకా స్కాన్స్ అన్నిటినీ ఒక సాఫ్ట్వేర్లో ఇంటిగ్రేట్ చేసి మన గడ్డ ఎక్కడ ఉన్నది అన్నది బయట నుంచి మ్యాప్ చేసుకుంటాం. మ్యాప్ చేసుకొని ఆ ట్యూమర్కి లీస్ట్ డైరెక్షన్లో అంటే ఇంజురీ అయ్యే తక్కువ డైరెక్షన్లో వెళ్ళి దాన్ని ఎంత సేఫ్గా అంత తీయగలుగుతామన్నది చేస్తాము. సో ఇవన్నీ నావిగేషన్ గైడెడ్ ఉంటాయి. నావిగేషన్లోనే స్టీరియోటాక్టిక్ గైడెడ్ బయాప్సీస్ అని ఉంటాయి. ఈ స్టీరియోటాక్సీ కొంచెం పెద్ద గడ్డలు ఉన్నాయనుకోండి, మనం నావిగేషన్తోనే ఆ బయాప్సీ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ అదర్ అడ్వాన్స్ ఏంటంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి హెడ్లో ఏమవుతుందంటే మనకి కారిడార్ కరెక్ట్గా ఒకటే కనబడుతుంది. సో అందులోంచి మనం చూడగలుగుతాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ గడ్డ దాటి ఏమైనా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయా లేదంటే వాటిని డిసెక్ట్ చేయడానికి ఇబ్బంది ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎండోస్కోప్ కూడా వాడతాం. మనం ఎండోస్కోప్ వాడి అక్కడికి వెళ్ళి ఆ గడ్డల దాని అనాటమీ చెక్ చేయడం కానీ అట్లా చేసి రెండు కలిపి మనం ఆపరేషన్లో తీసేస్తాం. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ అడ్వాన్సెస్ ఎట్లా ఉన్నాయంటే మనకి హై క్వాలిటీ మైక్రోస్కోప్స్ అవి ఉన్నప్పుడు మనం చిన్న కీహోల్, చిన్న క్రేనియోటమీ అంటే చిన్న బోన్ తీసి దాంట్లోంచే మనం లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేసే వీళ్ళు కూడా కొత్తగా ఉన్నాయి. తరచూ తీవ్రమైన తలనొప్పి వచ్చిపోతూ ఉండటం, తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలిసి సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయించుకోవాలి. బ్రెయిన్ ట్యూమర్లని తొలిదశలో పసిగడితే ఆధునిక వైద్యములు ఇవాళ అందుబాటులో ఉన్న చికిత్సల సాయంతో వాటిని పూర్తిగా మాయం చేయొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. నెలసరి క్రమం తప్పి వస్తున్నప్పుడు మెంతికూరను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మెంతికూరలో ఎక్కువ మోతాదులో కాల్షియం, మెగ్నీషియం, కొంత మోతాదులో విటమిన్ డి లభిస్తాయి. ఇవి ఎముకల్ని కూడా చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.